ఓకేమ్మా. సో యూ నో దిస్ టాపిక్ వేరియబుల్స్. ఓకేనా. మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, ఎనీ వర్క్ యూ కెన్ టేక్, యూ నీడ్ అన్ ఇన్పుట్. ఏ పనిలో అయినా సరే మనకు ఇన్పుట్ అనేది సర్వసాధారణం. ఇన్పుట్ లేకుండా మనం ఏ పని చేయలేం. అవునా. మనకు శక్తి రావాలనుకోండి, సరైనటువంటి ఆహారాన్ని మన శరీరానికి ఇన్పుట్గా ఇవ్వాలి. బాగా దప్పికేస్తోంది, దప్పిక తీరాలి. నీళ్ళని ఇన్పుట్గా మన శరీరానికి ఇస్తే వచ్చే అవుట్పుట్ ఏమిటి? దప్పికి తీరటమే అవుట్పుట్. అవునా. శరీరం అలసిపోయినప్పుడు నిద్రని ఇన్పుట్గా కోరుకుంటుంది. ఇలా మీరు ఏ పని తీసుకోండి, మీకు ఒక మంచి మామిడి పళ్ళు తినాలనిపించింది అనుకోండి, మామిడి విత్తనం నాటుకోవాలి. అవునా. ఎక్కడి నుంచో ఆకాశంలో చూడి పడవు మనకు మామిడి పళ్ళు. ఎనీథింగ్, ఎనీ వర్క్, ఎనీ టైప్ ఆఫ్ టాస్క్ యూ కెన్ టేక్, ఖచ్చితంగా ఇన్పుట్ అనేది అత్యంత అవసరం. అయితే మనం ఏ పని చేసినా ఇన్పుట్ని మనం స్టోర్ చేస్తాం. చూడండి, విత్తనం నాటాలనుకోండి, ఎక్కడ నాటుతాము? నేలలో నాటుతాం, లేదా కుండీల్లో నాటుతాం. పెద్ద పెద్ద కుండీలు తీసుకొని వచ్చి నాటుతాం. అంటే దేర్ మస్ట్ బి ఏ ప్లేస్ టు ప్రిజర్వ్ ఆర్ టు ఇన్సర్ట్ ఎ థింగ్. మనం విత్తనాన్ని నాటాలి అంటే, ఒక సీడ్ నాటాలి అంటే ఖచ్చితంగా ఒక ప్రదేశం కావాలి మనకు. అది అక్కడే ఉండాలి. అక్కడ ఉంటేనే తద్వారా అది రకరకాలుగా ప్రక్రియ జరపబడి ప్రకృతితో మంచి మొక్క తయారయ్యి, మంచి వృక్షం తయారై మనకు పండ్లు, కాయలు, పూలు ఇవన్నీ ఇస్తుందన్నమాట. సో ఇన్పుట్ ఇవ్వటం ఎంత అవసరమో, మన పని పూర్తయిపోయేంత వరకు ఆ ఇన్పుట్ని భద్రంగా పెట్టుకోవడం కూడా అంతే అవసరం. మరి ఆ ఇన్పుట్ని భద్రంగా పెట్టుకోవాలంటే మనకేం కావాలి? లొకేషన్ కావాలి. ఆ లొకేషన్ కూడా ఎలాంటిదై ఉండాలి? అవసరమైతే ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని తీసేసి కొత్త వాల్యూ పెట్టుకునే విధంగా ఆ లొకేషన్ మనకు సహకరించాలి. దాన్నే వేరియబుల్ లేదా వేరియబుల్ లొకేషన్ అని పిలుస్తాము. ఓకేనా. వేరియబుల్ లొకేషన్ అని పిలుస్తాం. ఇప్పుడు నేల ఉందనుకోండి, పొలాలు ఉంటాయి చూడండి. పొలాలు, రైతులు ఏం చేస్తారు? ఈ సంవత్సరం ఏదో కంది పంటో ఇంకోటో నాటుతారు. అది కాలం అయిపోతుంది, పంట చేతికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఆ మొక్కలన్నీ తీసేస్తారు. తీసేసి తర్వాత సంవత్సరం ఇంకొక పంట మార్చేస్తారు. మిరప పంటో ఇంకోటో వేసుకుంటారు వాళ్ళు. పత్తి పంటో ఇలా వేసుకుంటారు. ఓకేనా. అంటే ఇప్పుడు ఆ లొకేషన్ అనేది ఉంది కాబట్టి మనం పంట తీసి ఇంకొక పంట వేసుకోగలుగుతున్నాం. ఆ లొకేషన్ని వేరియబుల్ లొకేషన్ అంటాం. ఆ లొకేషన్కి ఒక పేరు ఉంటుంది. ఫలానా సుబ్బారావు గారి పొలం అని, ఫలానా వెంకట్రావు గారి పొలం అని, ఇలా ఒక పేరు ఉంటుందన్నమాట. అవునా. ఈ పొలం ఎవరిదిరా అంటే ఆ పక్క వాళ్ళు చెప్తారు, ఇది ఫలానా సుబ్బారావు గారి పొలము, ఇది వెంకటరెడ్డి గారి పొలము, ఇది ఎల్లయ్య పొలము, ఇది పొల్లయ్య పొలం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవునా కాదు. సిటీస్లో ఇల్లు ఉంటాయి మనకు. ఈ ఇల్లు ఎవరిదంటే ఎవరు చెప్పలేడు, ఎందుకంటే అంత పరిచయాలు ఉండవు. హౌస్ నెంబర్ ఉంటుంది, ప్రతి ఇంటికి హౌస్ నెంబర్ ఉంటుంది. పొలాలకు కూడా సర్వే నెంబర్లు ఉంటాయి, కానీ సర్వే నెంబర్లు ఎవరికి గుర్తుండవు. ఈ పొలం ఎవరిదిరా అంటే ఫలానా వ్యక్తిది, ఊళ్ళో తెలుసు కాబట్టి. సో ఒక ఇన్పుట్ని మనం స్టోర్ చేయడానికి ఒక లొకేషన్ కావాలి. ఇన్పుట్ అనేది లేకుండా మనం ప్రాసెస్ చేయలేము. ఇన్పుట్ అనేది లేకుండా మనకు అవుట్పుట్ రాదు. సో ఇన్పుట్ అనేది అంత కీలకమైందనమాట. దాన్ని స్టోర్ చేసే లొకేషన్ కూడా అంతే కీలకమైంది. ఆ లొకేషన్ ఎలా ఉండాలి? వ్యారీ అవుతుండాలి. తన దగ్గర ఉన్న వాల్యూని తొలగించి కొత్త వాల్యూని కూడా స్టోర్ చేసుకునే విధంగా ఆ లొకేషన్ ఉండాలి. దాన్ని వేరియబుల్ లేదా వేరియబుల్ లొకేషన్ అని పిలుస్తాం. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ర్యామ్లో స్టోర్ అవుతాయి. మీరు రాసే ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డేటాని, ఇన్పుట్ని స్టోర్ చేసుకోవడానికి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేటువంటి ఒక మెమరీలో లొకేషన్స్ అనేవి మన కోసం అలాట్ చేయబడతాయి. ఎంత లొకేషన్ అలాట్ అవుతుంది? మనం ఎంత చెప్తే అంత.
ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే సి లాంగ్వేజ్లో 2 bytes. ఒక్క అక్షరం స్టోర్ చేసుకోవాలి ఆల్ఫాబెట్ అంటే 1 byte. మీకు తెలుసు అందరికీ మెజర్మెంట్ యూనిట్స్. ఫ్రాక్షనల్ వాల్యూ అంటే డెసిమల్ వాల్యూ, నిన్న మనం చెప్పుకుందాం. డెసిమల్ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే 4 bytes. ఇంటీజర్లో ఇంకొంచెం పెద్ద వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే లాంగ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్. ఓకేనా? ఇలాంటి కొన్ని అంశాలు ఉపయోగిస్తాం మనం. డేటా టైప్స్ అంటాం వీటిని మనం. ఓకేనా? మనకి ఎంత లొకేషన్ కావాలనేది మనం కంప్యూటర్తో చెప్పాలి అంటే దానికి కొన్ని పదాలు వాడితే కంప్యూటర్ మనకు ఆ పదానికి తగినట్టుగా మనకు లొకేషన్ ఏర్పాటు చేస్తుంది. ఓకేనా? సహజం ఇది. ఇప్పుడు మనం సినిమా హాల్కి వెళ్తాము. సినిమా హాల్లో రకరకాల టికెట్లు ఉంటాయి చూడండి. నా చిన్నప్పుడు అయితే, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు, నా చిన్నప్పుడు నేల టికెట్టు, బెంచీ టికెట్టు, కుర్చీ టికెట్టు, రిజర్వ్డు, బాక్సు, ఇలా 5 రకాల కేటగిరీస్ ఉండేవి. మనం ఒక టికెట్ తీసుకుంటాం. ఒక టికెట్ తీసుకున్నాం అనుకోండి, ఆ టికెట్ తీసుకొని ఏ డోర్లో నుంచి వెళ్తే ఏ డోర్లో నుంచి పడితే ఆ డోర్ నుంచి వెళ్ళకూడదు. నేల టికెట్ తీసుకున్న వాడికి ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్లో నుంచి లోపలికి వెళ్ళాలి. బెంచీ టికెట్ తీసుకున్న వాడికి ఇంకొక డోర్ ఉంటుంది, దాంట్లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే వాడి ప్లేసెస్ అక్కడ ఉంటాయి. ఇలాగా టికెట్ని బట్టి డోర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కానీ మీరు ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఆ టైప్ ఆఫ్ లొకేషన్ అన్ని బైట్స్ మీకు కంప్యూటర్ ఇస్తుంది అనమాట. ర్యామ్లో అలాట్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అలాట్ చేస్తుంది. మీ వాల్యూ అక్కడే స్టోర్ అవుతుంది. మీరు నేల టికెట్ తీసుకున్నారనుకోండి, అంటే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలనుకోండి. ఓకేనా? మీరు అంటే నేలలో కూర్చుందాం అనుకుంటున్నారు. నా చిన్నప్పుడు చాలా తక్కువ, రూపాయి పావలా ఉండేది అనమాట. రూపాయి పావలా, ఇప్పుడు పావలాలు లేవులేండి. రూపాయి పావలా ఉండేది నేల టికెట్. సినిమా కూడా వచ్చింది ఈ మధ్య, రవితేజ గారి నేల టికెట్ అనే సినిమా. సో ఆ టికెట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ టికెట్ తీసుకుంటాం మనం. అడుగుతాం మనం, నాకు నేల టికెట్ కావాలి అని అడిగితే నేల టికెట్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, నేను ఇంటీజర్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంట్ అని అడగాలి. ఇంట్. నేను ఫ్లోట్ లొకేషన్, ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఫ్లోట్ అని అడగాలి. అలా మనకి ఏది కావాలంటే అది అడగచ్చు, కంప్యూటర్ని ఇస్తుంది చక్కగా. అడగంది ఏది ఇవ్వదన్నమాట. ఓకేనా? సో అలా మనకు నచ్చినటువంటి వాల్యూ స్టోర్ చేసుకోవడానికి దానికి సరిపడా లొకేషన్ తీసుకోవాలి. అవసరమైనంత వరకే లొకేషన్ తీసుకోవాలి. అనవసరంగా పెద్ద లొకేషన్ తీసుకోకూడదు, మనం వేస్ట్ అయిపోతుంది. అందుకని అలా డివైడ్ చేశారు. అవునా? ఇప్పుడు పాయింట్స్ చూద్దాం మనం జాగ్రత్తగా. చూడండి, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్, 2 పదాల కలయిక వేరియబుల్ అంటే. వేరియబుల్ అంటే మారటానికి అనుకూలమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసేది. దట్ మీన్స్ ఇట్స్ వాల్యూ కెన్ బి చేంజ్డ్. వేరియబుల్ అంటే లొకేషన్, ఆ లొకేషన్లో ఉన్న వాల్యూ మారగలదు, మారటానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లో కుర్చీ ఉందనుకోండి, కుర్చీని వేరియబుల్ లొకేషన్ అనొచ్చు. ఎందుకు? కాసేపు మనం కూర్చుంటాం, మనం పక్కకి వెళ్ళిపోతాం, నాన్న కూర్చుంటాడు, నాన్న పక్కకి వెళ్ళిపోతాడు, అమ్మ కూర్చుంటుంది. టోటల్గా మనుషులు మారుతూ ఉంటారు అక్కడ. అవునా కదా? దట్ ఈస్ వేరియబుల్ లొకేషన్. ఓకే? మనం ఉన్నాం అనుకోండి, వీఆర్ కాన్స్టెంట్స్, మనమే ఇంకా. అవునా కదా? అంటే ఇప్పుడు మనం ఉన్నాము, మనం కాకుండా మన బదులు ఇంకో ఎవరైనా ఇంటికి వెళ్తే అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. వీఆర్ కాన్స్టెంట్స్, మనం మారం. ఇంకా ఒకసారి పుట్టామనుకోండి, ఇంకా మనం లైఫ్ లాంగ్ ఇంకా అటాచ్మెంట్ అనమాట. వీఆర్ కాన్స్టెంట్స్, మన ప్లేస్లోకి ఇంకొకరు రారు. దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా? సో ఏ వేరియబుల్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ఏ లొకేషన్. సహజంగా ఒక వేరియబుల్ అంటే దేన్ని అంటాం అంటే ఇంట్ ఏ. ఆ ఏ అనేది వేరియబుల్ అంటాం. కానీ నేను చెప్పాను కదా, దాని వేరియబుల్ అనకూడదు. ఆ ఏ అనేటువంటి పేరు ఏ లొకేషన్కి అయితే పాయింట్ అయి ఉంటుందో ఆ లొకేషన్ని వేరియబుల్ లొకేషన్ అంటాం. ఆ లొకేషన్ మన కంటికి కనపడదు కాబట్టి కంటికి కనపడేటువంటి ఏ మనకు వేరియబుల్.
అర్థమవుతుందా? ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్టోరేజ్ ఇన్ ప్రోగ్రామ్. సో వేరియబుల్ అనేది సర్వసాధారణంగా ప్రోగ్రామింగ్లో మనం ఉపయోగించేటువంటి స్టోరేజ్ లొకేషను, స్టోరేజ్ యూనిట్. ద వాల్యూ స్టోర్డ్ ఇన్ వేరియబుల్ కెన్ బి చేంజ్డ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. చెప్పుకున్నాం కదా, వేరియబుల్ ఉంది అంటే ఖచ్చితంగా దాని వాల్యూ మార్చుకోవచ్చు, మనం దాని వాల్యూని మార్చుకోవచ్చు. స్థలం ఉంటే ఏంటి, స్థలం ఉంటే అది తీసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు మనం. స్థలం లేకపోతే మనకు సమస్య, కానీ స్థలం ఉంటే, లొకేషన్ ఉంటే ఆ వాల్యూ తీసి కొత్త వాల్యూ పెట్టుకోవచ్చు. అవునా? ఏ వేరియబుల్ ఈజ్ ఓన్లీ ఏ నేమ్ గివెన్ టు మెమరీ లొకేషన్. పైన చెప్పిన పాయింట్, రెండో పాయింట్ ఇక్కడ కూడా కొంచెం మార్చాడు అంతే. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే వేరియబుల్ మాత్రమే, వేరియబుల్ పేరు మాత్రమే లొకేషన్కి ఇవ్వగలము అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు సపోజ్ మీ పేరెంట్స్కి కొంతమందికి పొలాలు ఉంటాయి. సుబ్బారావు అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పొలం ఆయన పేరు మీద ఉంది, 2 ఎకరాలు 3 ఎకరాలు. సుబ్బారావు కొంతకాలం ఉంటాడు, ఎవరు శాశ్వతం కాదు కదా. కొంతకాలం తర్వాత పుట్టిన ప్రతి ప్రాణి, పుట్టిన ప్రతి జీవి, పుట్టిన ప్రతి వస్తువు గిట్టక మానదు. సుబ్బారావు వెళ్ళిపోతాడు. ఇంకా పొలం సుబ్బారావుది కాదు, సుబ్బారావు కొడుకుది లేదా సుబ్బారావు కూతురుది. పేరు మారిపోతుంది. పేరు మారింది అంటే అర్థం ఏంటి? లొకేషన్ ఉంది. లొకేషన్ ఉంటే మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు దానికి. అవసరమైతే కబ్జా చేసి ఒకటి బోర్డు పెడతాడు, బోర్డు పెట్టేసి ఇది నా పొలం అని చెప్పేసి బోర్డు పెట్టేస్తాడు. సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా. స్థలం ఉంది కాబట్టి ఏ ఆట అయినా ఆడచ్చు అని చెప్తున్నాను నేను ఇక్కడ. స్థలం ఉంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అంటే మన పేరు పెట్టుకోవచ్చు. ఇంట్ ఏ దాంట్లో అది ఆ లొకేషన్ మనది. అర్థమవుతుందా? సో అట్లా స్థలం ఉన్నప్పుడు ఏ ఆట అయినా ఆడచ్చు అనమాట. దాంట్లో వాల్యూస్ కూడా మార్చేసేయచ్చు. పొలాలన్నీ కూడా మొత్తం నాశనం చేసి పడేసి ఇప్పుడు చక్కగా రియల్ ఎస్టేట్ అంటూ మంచి మంచి డెవలప్మెంట్ జరుగుతుంది కదా. రేపొద్దున మట్టి దినాలు కూర్చొని, దట్ ఈస్ డెవలప్మెంట్. సో in Java all the variables must be declared before use. జావాలో కాదు, సిలో కాదు, C++లో కాదు, ఎక్కడైనా సరే ఒక వేరియబుల్ని మనం వాడుకోవాలి అంటే ఒక లొకేషన్ని వాడుకోవాలి అంటే ముందు ఆ లొకేషన్ని మనదిగా ఏర్పాటు చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? ఒక లొకేషన్ని మనం వాడుకోవాలి అంటే ఆ లొకేషన్ని మనదిగా ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఓకేనా? ఆ లొకేషన్ ఎంత కావాలో చెప్పాలి మనం కంప్యూటర్తో. లొకేషన్ అలాట్ అయిన తర్వాత దానికి ఒక పేరు పెట్టుకోవాలి. అప్పుడు ఆ లొకేషన్ మనదవుతుంది. అప్పుడు ఆ పేరుతో పిలుచుకుంటూ ఉంటాం అనమాట. చూడండి ఎలా క్రియేట్ చేస్తారు లొకేషన్ని. డిక్లేరింగ్ ఏ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి మీకు తెలిసిందేనమ్మా, తెలిసిన టాపిక్కే. చూడండి, ఇంట్ కౌంట్ సెమీకోలన్. ఇంట్ అనేది డేటా టైప్. డేటా టైప్ అంటే ఏమిటి? వాట్ టైప్ ఆఫ్ డేటా ఐఎమ్ గోయింగ్ టు స్టోర్ ఇన్ టు ద కంప్యూటర్ మెమరీ లొకేషన్. నేను ఏ రకానికి సంబంధించినటువంటి, అంటే ఇంటీజరా, ఫ్రాక్షనలా, సింగిల్ క్యారెక్టరా, స్ట్రింగ్ డేటానా, ఏ డేటాని నేను స్టోర్ చేయబోతున్నానో ఆ విషయం ముందు కంప్యూటర్తో చెప్పాలి. మీరు ఖచ్చితంగా చెప్పాలి. ఏ టైప్ ఆఫ్ లొకేషన్ స్టోర్ చేయబోతున్నానో చెప్తే అప్పుడు దానికి సంబంధించిన లొకేషన్ మనకి ఇస్తుంది. ఇవ్వగానే మనం ఎలా తీసుకోవాలి? ఇదిగో ఇలా పేరు పెట్టుకోవాలి. ఇలా పేరు చెప్తేనే అనమాట. ఇప్పుడు మనం ఆర్టీసీ వెళ్ళామనుకోండి, బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఎక్కడికో హైదరాబాద్ పోదాం అనుకుంటున్నాం. రిజర్వేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం టికెట్ బుక్ చేసుకోవాలి. వెంటనే వాడేమంటాడు? ఏ బస్సుకి టికెట్ బుక్ చేయమంటావు అంటాడు. అంటే ఏ టైప్ ఆఫ్ బస్సు. ఇక్కడ ఇంటు, ఫ్లోటు, క్యార్ లాగా. క్యార్ అంటే పల్లె వెలుగు అనుకుందాం. పల్లె వెలుగులో మనం హైదరాబాద్ పోయాం అనుకోండి, మనం అట్టించట్టే అంబులెన్స్లో ఇంకో చోట కూడా పోయి రావచ్చు హాస్పిటల్కి. టైప్ చెప్పాలి, టైప్ ఆఫ్ బస్ చెప్పాలి. ఇక్కడ ఇంట్ అని చెప్తాం కదా, ఇక్కడ ఫ్లోట్ అని చెప్తాం కదా, అక్కడ టైప్ ఆఫ్ బస్ చెప్పాలి. నాకు ఇదిగో ఈ బస్సుకు టికెట్ బుక్ చేయండి, నాకు ఇందిరాకి బుక్ చేయండి, నాకు గరుడాకు బుక్ చేయండి, నాకు హైటెక్ బస్సుకు బుక్ చేయండి, ఏదో పేరు చెప్తాను టైప్. వెంటనే ఏమంటాడు? ఎస్, మీకోసం ఒక లొకేషన్ క్రియేట్ అవుతుంది. సీట్ నెంబర్ 1 బుక్ చేయమంటారా, సీట్ నెంబర్ 2 బుక్ చేయమంటారా అంటాడు. సో మనకు ఏదో ఒక సీట్ నెంబర్ చెప్తాం. నెంబర్ చెప్పినప్పుడు అంటే ఇక్కడ ఇంట్ అనగానే మనకు లొకేషన్ ఇస్తుంది 2 bytes.
ఆర్టీసీలో అయితే సీట్ వస్తుంది. ఆ సీట్ ఎవరిది మనం పేరు చెప్పాలి. నా పేరు ఇది సో అండ్ సో. ఇక్కడ కౌంట్ అని చెప్పినట్టుగా అక్కడ మన పేరు చెప్తాం. ఇక్కడ ఇంట్ అని చెప్పినట్టుగా అక్కడ బస్ టైప్ చెప్తాం. సో ఈ విధంగా ఒక లొకేషన్ని కంప్యూటర్ మెమరీలో మన కోసం క్రియేట్ చేయించుకోవటానికి మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా, లాంగ్వేజ్ ద్వారా, సి లాంగ్వేజ్ కానీ జావా కానీ వీటి ద్వారా కంప్యూటర్తో మాట్లాడి అంటే కమ్యూనికేట్ చేసి మనకు నచ్చినటువంటి 2 bytes 4 bytes 1 byte అలాట్ చేయించుకొని దానికి ఒక పేరు పెట్టుకొని దాన్ని ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు వాడి పడేస్తాం అనమాట విపరీతంగా. అంతేకాదు ఇప్పుడు మనకు ఒక సీట్ అలాట్ అయిందనుకోండి, ఒకడు బాసపట్లు వేసుకొని కూర్చుంటాడు, దాంట్లో ఒకడు ముడుచుకొని పండుకుంటాడు, అవునా కదా? వాడిష్టం, ఇంకా రకరకాలుగా ఆడతాడు దాంట్లో సీట్ ఉందంటే. ఓకే, అట్లా మనకు నచ్చినట్టుగా వాడుకోవచ్చు అనమాట. సో టైప్ అంటే ఏంటి చెప్తున్నా, టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. చూడండి, ఇన్ ద వేరియబుల్ అంటున్నాడు. ఇన్ ద వేరియబుల్ అంటే పేరు కాదు. పేరులో మనం ఏం పెట్టలేం. ఏ పేరైతే లొకేషన్కి అసైన్ అయిందో ఆ లొకేషన్లో ఏ డేటాని నిల్వ చేయబోతున్నామో అది టైపు. నేమ్ గివెన్ టు ద వేరియబుల్. చూడండి, నేమ్ ఇంత చక్కగా చెప్పాడు. చూడండి, నేమ్ గివెన్ టు ద వేరియబుల్ అంట. ఇది వేరియబుల్ కాదు, కౌంట్ అనేది వేరియబుల్ కాదమ్మా. కౌంట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద వేరియబుల్ అంటే లొకేషన్. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిండాలి. ఇన్ దిస్ వే ఏ నేమ్ కెన్ ఓన్లీ బి గివెన్ టు మెమరీ లొకేషన్. ఈ పద్ధతిలో మనం మెమరీ లొకేషన్కి పేరు పెట్టుకుంటాము. అది వీడు చెప్తున్నాడు దాని నుంచి. ఓకేనా? ఇప్పుడు ఓకే, లొకేషన్ క్రియేట్ అయిపోయింది, మనకు లొకేషన్ వచ్చేసింది 2 bytes. దానికి ఒక పేరు పెట్టుకున్నాం కౌంట్ అని చెప్పేసి. ఇప్పుడు దాంట్లో వాల్యూని ఎలా స్టోర్ చేస్తాము, మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. చూడండి, 2 రకాలుగా ఇస్తాం మనము. ముందు ఒక రకం చెప్పుకుంటాం, రెండో రకం మనం ఇప్పుడు చెప్పుకోం, దాని టైం ఉంది ఇంకా. వేరియబుల్ ఇనిషియలైజేషన్, ఇది మనం చెప్పుకోబోయేది. 2 రకాలు ఉంటాయి. 2 రకాలు మనం చెప్పుకున్నది మళ్ళీ చెప్పుకుంటున్నాం అంతే. వేరియబుల్ ఇనిషియలైజేషన్, అసైనింగ్ వాల్యూ బై టేకింగ్ ఇన్పుట్. అంటే ఇది స్కాన్ఎఫ్ లాంటిదమ్మా. ఇక్కడ స్కాన్ఎఫ్ ఉండదు, వేరేది ఉంటుందన్నమాట. దాన్ని మనం వచ్చినప్పుడు చెప్పుకుందాం. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే ఏమిటి చూద్దాం. వేరియబుల్ ఇనిషియలైజేషన్ అంటే అర్థం ఏంటంటే, వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడే, వైల్ వీఆర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్, ఓకేనా, we will provide a value or we will set a value. We can put a value into a location. డిక్లేర్ చేసేటప్పుడే వాల్యూ ఇచ్చేస్తాం అనమాట. అదే లైన్లో ఇచ్చేస్తాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. అంటే డిక్లరేషన్, ఇంతవరకు డిక్లరేషన్, ఇంట్ ఏజ్ అంతవరకు డిక్లరేషన్. ఈక్వల్ టు 20 అనేది అసైనింగ్. సో డిక్లరేషను అసైనింగ్ 2 కలిపి జరిగితే దాన్ని ఇనిషియలైజేషన్ అని పిలుస్తాము. సో ఇంట్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు 20. దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. ఇంట్ అనేది డేటా టైప్, ఏజ్ అనేది లొకేషన్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్. ఓకేనా? ర్యామ్లో చూడండి, ఇది ర్యామ్ యొక్క మెమరీ ఇదంతా కూడా. దీంట్లో మన కోసం 2 bytes అలాట్ అయిపోయింది, దాంట్లో 20ని పెట్టేసింది. ఇప్పుడు ఈ 20 మనకు కనపడదు, లొకేషన్ మనకు కనపడదు. మరి 20ని వాడుకోవాలంటే ఏజ్ అనే పేరు మనకుంది, మనమే ఇచ్చాం ప్రోగ్రాంలో. ఏజ్ అని మీరు ఎక్కడెక్కడ అంటారో అక్కడ ఈ 20 వచ్చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? అంటే కంటికి కనపడని లొకేషన్ని లేదా కంటికి కనపడని లొకేషన్లో ఉన్న వాల్యూని మీరు యాక్సెస్ చేసుకోవటానికి, ఉపయోగించుకోవటానికి ఏజ్ అనే పేరు మీకు కంటికి కనపడే విధంగా పెట్టుకున్నారు. అర్థమవుతుందా? సో డేటా టైప్ అంటే ఏంటి? సేమ్ థింగ్. వేరియబుల్ నేమ్ అంటే ఏంటి? అవునా, ఇనిషియల్ వాల్యూ. ఇట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్. 2 లైన్లు కూడా ఇవ్వచ్చమ్మా. ఇంట్ ఏజ్ సెమీకోలన్, నెక్స్ట్ లైన్లో ఏజ్ ఇస్ ఈక్వల్ టు 20. ఇలా కూడా ఇవ్వచ్చు.
దీన్ని మనం కంపైల్ టైమ్ ఇన్పుట్ అని కూడా అంటాం. కంపైల్ టైమ్ ఇన్పుట్ అని కూడా అంటాం ఇలా కనుక ఇచ్చినట్లయితే. ఓకేనా? సో ఈ విధంగా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. మనకు నచ్చినటువంటి మనకు కావాల్సిన బైట్స్ అడుగుతాం కంప్యూటర్ని. ఎవరో మైక్ ఆన్ చేశారు, మైక్ ఆఫ్ చేసుకోండి. అడుగుతాం. మనం ఎలాగైతే తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నామో కంప్యూటర్తో మాట్లాడడానికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంది, సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్. కంప్యూటర్తో మాట్లాడచ్చు మనం నేరుగా. ఇంట్ ఏ అర్థం చేసుకుంటుంది, మనకు 2 బైట్స్ ఇచ్చేస్తుంది సిలో. అయితే జావాలో 4 బైట్స్, ఇంటీజర్కి 4 బైట్స్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు కావాల్సిన బైట్స్ని మనకు నచ్చిన పేరుతో అలాట్ చేయించుకుంటాము. దాంట్లో వాల్యూని స్టోర్ చేసుకుంటాము. అవసరమైనప్పుడల్లా ఆ వాల్యూని ఆ పేరుతో పిలిచి వాడుకుంటూ ఉంటాము. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిక్లేరింగ్, అసైనింగ్ ఏ వేరియబుల్. ఓకేనా? చిన్న పాఠమే కానీ కొంచెం ఇంపార్టెంట్ పాఠం. ఒక నిమిషం.